ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2025 ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మహోన్నతంగా ఉంటుంది. ఇల్లు భూములకు సంబంధించిన వివాదాలు సమసిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల నుంచి బయటపడతారు. ఏ పనులు ప్రారంభించినా పూర్తి చేసేస్తారు. ఉన్నతాధికారులతో పరిచయాలు ఉంటాయి. డబ్బు, చదువు, వ్యక్తిగత జీవితం అన్నింటా సంతోషమే. గత కొంతకాలంగా పడుతున్న బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిత్రులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి. అనుకోని ధనం చేతికి అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకునే వారికి తీర్పు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకి గౌరవం పెరుగుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితుల్ని అయినా అధిగమించగల ఆత్మస్థైర్యం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి ఉద్యోగులకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, గృహ లాభాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ఉంటాయి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగులు జూలై తర్వాత ఉద్యోగం సాధిస్తారు. పర్మనెంట్ కాని వారికి ఏడాది మంచి జరుగుతుంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి గ్రహ సంచారం అనుకూలమే. అధిష్టానం నుంచి మన్నల్ని పొందడమే కాదు, ఏదో ఒక పదవి తప్పనిసరిగా పొందుతారు. ప్రజాదరణ ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పనిసరి విజయం వరిస్తుంది. ఈ ఏడాది కళారంగంలో ఉండేవారికి యోగకాలమే. టీవీ, సినిమా పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు, ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్తగా కళారంగంలో అడుగుపెట్టే కర్కాటక రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కర్కాటక రాశి వ్యాపారులకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అనుకూలం. ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు పొందుతారు. కార్పొరేట్ సంస్థలు నిర్వహించే వారికి బాగుంటుంది. భాగస్వామ్య, రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగం, రీటైల్ వ్యాపారులకి బాగా కలిసి వస్తుంది. ఈ ఏడాది మీకు గురుబలం లేనందున విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఎంత కష్టపడినా ఆశించిన మార్కులు పొందలేరు. ఏడాది ఆరంభం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. అయితే ప్రథమార్థంలోనే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తారు కాబట్టి మంచి ర్యాంకులు పొందలేరు. ద్వితీయార్థంలో ప్రయత్నాలు సఫలమవుతాయి. కర్కాటక రాశి వ్యవసాయదారులకి ఈ ఏడాది మొదటి పంట కన్నా రెండో పంట లాభిస్తుంది. కౌలుదారులకి కలిసొస్తుంది. అప్పులు తీరుతాయి. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. చేపలు, రొయ్యల వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. అలాగే కర్కాటక రాశి స్త్రీలకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కలిసొస్తుంది. కొన్నాళ్ళుగా పడుతున్న బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఓర్పు, సహనం మీ ఖ్యాతిని పెంచుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. గతంలో విడిపోయిన భార్యాభర్త కలుస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి కోరుకున్న చోటుకి బదిలీ జరుగుతుంది. ఇక శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే, ఏప్రిల్ 2025 కర్కాటక రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కళ ఫలిస్తుంది. మే నెలలో కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా యోగకాలం అనే చెప్పాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. జూన్ నెల ఆరంభంలో అనుకూల ఫలితాలు ఉంటాయి, కానీ ద్వితీయార్థం చికాకులు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, అనుకోని విరోధాలు, సంతానం కారణంగా ఇబ్బందులు, చెడు వార్తలు వినడం జరుగుతుంది. జూలైలోనూ గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వడం లేదు. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. చేసే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. నమ్మిన వారి వల్ల మోసపోతారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఊహించని సమస్యలు ఎదురవుతాయి, కానీ ఆత్మస్థైర్యంలో అన్నింటినీ ఎదుర్కొంటారు. ఆగస్టు 2025 నుంచి కర్కాటక రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. మీరున్న రంగంలో రాణిస్తారు. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి. సెప్టెంబర్ 2025 గ్రహాల అనుకూల సంచారంతో ఈ నెలలో మీకంతా మంచి జరుగుతుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో ఆశించిన లాభం పొందుతారు. శత్రువులే మిత్రులవుతారు. అధికారుల వల్ల సహాయ సహకారాలు ఉంటాయి. అక్టోబర్ 2025 ఈ నెలలో ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. నవంబర్ నెల కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఉత్సాహంగా, ధైర్యంగా అడిగేస్తారు. నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. మీ కీర్తి పెరుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకి మీరిచ్చే సలహాలు పనికొస్తాయి. డిసెంబర్ 2025 ఈ నెలలో మీరు ధైర్యంగా దూసుకెళ్తారు. ప్రయాణాల్లో లాభపడతారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో మీ మాటకు తిరుగు ఉండదు. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇక ఉగాది 2026 కొత్త ఏడాది ఆరంభం కర్కాటక రాశి వారికి అదిరిపోతుంది. ఏ పని ప్రారంభించినా అవలీలగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల్ని కలుస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఉంటాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో లాభపడతారు. ఫిబ్రవరి నెల కూడా అన్ని రంగాల వారికి అనుకూలమే. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్నవి పూర్తవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. కోపం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు. అలాగే మార్చి 2026 గడిచిన నెలల కన్నా మార్చి 2026 కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం బాలేదు. శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సోమరితనంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 2025లో ఖర్చులు అధికమగును. వ్యక్తిగత విషయాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు, ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు చేసేదరు. వాక్ స్థానంలో కేతువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలు అధికమగును. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించాలి. పనులయందు చికాకులు అధికమగును. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో కోపం, ఆవేశం, వాదన వంటివి పెరిగే సూచనలు కనబడుచున్నవి. శాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఇంకా 2025 సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకి మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలిగించును. వ్యాపారస్తులకి ఖర్చులు అధికమగును. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. విదేశీ ప్రయత్నాలు అనుకూలించును. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, చికాకులు కలుగును. అయినప్పటికీ ప్రమోషన్లు వంటివి కలిసి వచ్చును. ఉద్యోగ మార్పు వంటివి కలిసి వచ్చును. కర్కాటక రాశి రైతాంగానికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారు కోర్టు విషయాలయందు, వ్యవహారాలయందు జాగ్రత్త వహించాలని సూచన. స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగించును. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఇక కర్కాటక రాశి వారు 2025 ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి. శనివారం రోజు విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.